హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో అయితే మీరు మా ఇంట్లో శ్రీరామనవమి మేము ఎలా జరుపుకున్నామో, ఎలా డెకరేట్ చేసాము, ఈ డెకరేషన్ కోసం ముందు రోజు నుంచి మేమేమేం ప్రయత్నాలు చేసామో మీకు సరదాగా చెప్తున్నాను, చూసేయండి. శ్రీరామనవమి పండగకి సరదాగా రాముల వారి పట్టాభిషేకం విగ్రహాలను పెట్టి పూజ చేసుకోవాలనిపించిందండి. కానీ నా దగ్గర విగ్రహ రూపంలో లేవు. అంటే వెండి చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ అవి విగ్రహాల్లాగా ఉండవు. సో బజార్ వెళ్ళి ఏదైనా కొందామా బొమ్మలు సరదాగా అని అనిపించింది. కానీ టైం ఎక్కువ లేదండి. అప్పటికప్పుడు వెళ్తే సరైన మంచి బొమ్మలు కొనుక్కోవడం కుదరదు అనిపించింది. ఇదే మాట మా ఫ్రెండ్తో అనగానే, మా ఇంట్లో 2 సెట్లు ఉన్నాయి, మీకు కావాలంటే ఒక సెట్ ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి అనిత గారు అని ఆవిడ చెప్పేసరికి టక్మని తెచ్చేసుకున్నానండి. కానీ తెచ్చిన దగ్గర నుంచి మా అమ్మాయి నేను దానికి పట్టుబట్టలు కడదాం, అవి చేద్దాం, ఈ చేద్దాం అని ఏవేవేవో చాలా ప్రయత్నాలు చేసేసామండి. నా దగ్గర ఇంట్లో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్, పూసలు, బొమ్మలు, నగలు, ముత్యాలు ఏమేమి ఉంటే అవన్నీ తీసుకొచ్చేసాం. కానీ ఎంతసేపు ట్రై చేసినా ఒకే ఒక్కటి ఫైనల్ అయిందండి. ఒక అరగంట ట్రైల్ వేసాక నేనైతే మిషన్ తీసి ఒక పట్టు క్లాత్ తీసి కుట్టేస్తానని కూడా కూర్చున్నానండోయ్. కానీ నా వల్ల అయితే అవ్వలేదులేండి. ఇంకా ఆ ట్రయల్స్ ఈ ట్రయల్స్ అన్నీ అయిన తర్వాత చివరాఖరికి ఇదిగోండి ఇది ఫైనల్ చేసేసాం. శారీస్కి డ్రెస్సెస్కి స్టోన్ లేసులు ఉంటాయి చూసారా, గమ్తో అంటిస్తూ ఉంటారు, అలాంటి లేసులు ఉన్నాయండి నా దగ్గర కొన్ని. ఆ లేసులతో కొంచెమైనా డెకరేట్ చేసామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదిగోండి ఇలా రామనామంతో నా డే స్టార్ట్ అయింది. రామనామం వింటూ నా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నా. మా ఇంటికి దగ్గరలోనే రాముల వారి గుడి పునఃప్రతిష్ఠ అని చెప్పి వారం నుంచి ఉదయం పూట పూజలు, సాయంత్రం పూట భజనలు, హరికథలు, కాలక్షేపం భలే జరుగుతున్నాయండి. సరే కదా అని పొద్దున్నే స్నానం చేసేసి గుడికి వెళ్ళి రాముల వారిని దర్శనం చేసుకుని వచ్చానండి. ఎంత చక్కగా కొలువై ఉన్నారో చూడండి. నారాయణస్య అదిత్యావతిక్షిత్తాభ్యమానస్య మహాయోగమధ్యే పరిశ్రమణానామనేక కోటి బ్రహ్మాండానామేకమే వ్యక్తాభ్యమానస్యాకాశాద్యావరణైరావృతేస్గద్భని బ్రహ్మాండ. అక్కడ శ్రీరాములు వారి కళ్యాణం జరిపించడానికి దంపతులు కూర్చుని పూజలు చేస్తున్నారండి. స్వామివారికి హారతి ఇచ్చారు. అది చూసుకుని నేను ఇంకా బయలుదేరిపోయాను. చూసారండి, బయట భోజనాల కోసం వందల మందికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి శ్రీరామనవమి పందిళ్లలో ఎక్కడ చూసినా జనాలు శ్రీరామువారి ప్రసాదంగా భోజనాలు చేస్తూ ఉంటారు, అలాగే పెడుతూ ఉంటారు. చందాలు వచ్చినాయా రాలేదా అనేది ఎవ్వరూ ఆలోచించరు. ఆయన పేరు తలుచుకుంటే వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇంటికి వచ్చాక పొద్దున్నే చూడండి, మా ఇంట్లో నేను, మా అమ్మాయి, మా కోడలు ముగ్గురం కూర్చొని నేను ఇవాళ అరటి డొప్పల్లోనే స్వామివారికి ప్రసాదం పెడతాను అని భీష్మించి కూర్చున్నానండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి అలా చేద్దాం ఇలా చేద్దామంటూ చాలా ట్రయల్స్ వేసి ఏవో మొత్తానికి చేశానులేండి. చివరికి ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి అరటి డొప్పలు ప్రసాదం గిన్నెలుగా చెయ్యాలి అంటే ముదురుగా ఉన్న ఆకులు తెచ్చుకోకూడదండి, లేతగా ఉన్న ఆకులు అయితే చాలా బాగా వస్తాయి అనిపించింది. ఇంకా మా కోడలైతే కొన్ని ఆకులు రౌండ్గా కట్ చేసి శ్రీరామ శ్రీరామ అని రాసి పెట్టిందండి. ఇంకా ఇంట్లో అందరికీ రామనామ జపం ఈ విధంగా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చండి. జనరల్గా చాలామంది రామకోట రాస్తూ ఉంటారు, ఎన్నెన్నో పుస్తకాలు రాస్తుంటారు. మేము ఇవాళ 11 సార్లు శ్రీరామ అని రాసి అలంకరించాం. అలా చేయాలి ఇలా చేయాలి అని ఏమీ ఉండదండి, మనస్ఫూర్తిగా చేస్తే అంతా బాగానే ఉంటుంది.
ఇదిగోండి మేమందరం కలిసి చేసిన అరటి డొప్పల్లో ప్రసాదాలన్నిటినీ ఇలా సిద్ధం చేసి పెట్టాం. ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? మన పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో విష్ణుమూర్తి అవతారాల్లో 7వ అవతారంగా శ్రీరాముల వారు జన్మించారు. శ్రీరాముల వారికి అనేక పేర్లున్నాయి. ప్రతి పేరు ఆయన యొక్క లక్షణాన్ని, కర్తవ్యాన్ని సూచిస్తాయి. ఉదాహరణకి రాముడు, రఘునందనుడు, రఘుకుల తిలకుడు, సీతాపతి, దశరథాత్మజుడు, కౌసల్యానందనుడు, శ్రీరామచంద్రుడు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పేర్లు. పేర్లు ఏదైతే ఏంటండి, ఆయన పాటించిన ధర్మం మాత్రం ఒక్కటే. రాజు అయినప్పటికీ ఆయన జీవితం ఏం సుఖమయం కాలేదండి. తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళడం, ఆయన పితృవాక్ పరిపాలనా దక్షుడని మనకు తెలుస్తుంది. శ్రీరాముడి కథ నిత్య ధర్మాన్ని మనకు బోధిస్తుందండి. నైతికత, నిజాయితీ, భక్తి, ధర్మం ఇవన్నీ కలిసిన ఆదర్శ పురుషుడు. ఇంకా నేను కూడా ఓం శ్రీ రామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః అంటూ ఆయన నామాలన్నీ చదివి భక్తి శ్రద్ధలతో నా పూజా కార్యక్రమాన్ని అంతా నిర్వహించాను. ఆయన నామాలన్నీ చదువుతుంటే నాకు ఒక్కటే అనిపించిందండి, రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకు అన్నారో. అందుకే ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని జీవించాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. నేను ఇవాళ చలివిడి, వడపప్పు, పానకం, శనగలు, కొబ్బరుండలు నైవేద్యం పెట్టాను. నవమి నాడు పానకం ఇవ్వడం వెనుక కొంత సైన్స్ దాగి ఉంది. పానకం ఎండ వేడి వల్ల వచ్చే తాపాన్ని తగ్గిస్తుంది. అందుకే పందిళ్ళల్లో కూడా పానకం ఇస్తారు. రఘునందన రాఘవ రామ హరే, రఘునందన రాఘవ రామ హరే, హే జానకి జీవన రామ హరే, హే జానకి జీవన రామ హరే, హే రాజీవలోచన రామ హరే, హే రాజీవలోచన రామ హరే, రఘునందన రాఘవ రామ హరే, సీతారామ హరే, రఘురామ హరే, సీతారామ హరే, రఘురామ హరే, సీతారామ హరే, రఘురామ హరే, హే రాజీవలోచన రామ హరే, హే రాజీవలోచన రామ హరే, రఘునందన రాఘవ రామ హరే. పూజ అయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో రాముల వారి కళ్యాణం చూడటానికి రమ్మని పిలిచిందండి. ఇదిగోండి తనేనండి నా ఫ్రెండ్. వీళ్ళింట్లోనే కళ్యాణం జరిపిస్తున్నది. నేను వెళ్ళేసరికి కళ్యాణం అయిపోయిందండి. ఇంకా స్వామివారిని దర్శించుకుని వెనక్కి వచ్చేసాను. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.